ఇట్స్ వెన్స్‌డే మార్నింగ్. దిస్ ఈజ్ తీరువు. మార్నింగ్ లేవగానే కిచెన్‌లోకెళ్ళిపోయి లంచ్‌లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేద్దామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ములక్కాయలున్నాయి, టమోటాలున్నాయి. టమోటాను, ములక్కాయ పులుసేస్తున్నాను. ముందుగా పాలని వేడి చేస్తున్నాను. జ్యూస్‌లోకి కాచి చల్లార్చిన పాలు కావాలి కాబట్టి ముందు పాలని వేడి చేసుకుంటున్నాను. మిగిలిన పాలని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పాల గిన్నెని స్టవ్ పై పెట్టుకుని ఇలా కాచుకుని పక్కన పెట్టేసుకోవాలి. జ్యూస్ చేసే టైంకి చల్లారిపోతాయి. కర్రీలోకి వెజ్జీస్ కట్ చేసుకోవడానికి చాపింగ్ బోర్డ్ తీసుకుని 2 ఆనియన్స్, 2 టమోటాలు. ఈ ములక్కాయలైతే ఎప్పటివో చెప్పనా? సంక్రాంతి పండగయ్యాక మా నాన్న పిండి వంటలు తీసుకుని నా కోసం వచ్చారు కదా! అప్పటి ములక్కాయలు. ఆ టైంలోనే మా నాన్న ములక్కాయలు కూడా తెచ్చారు. ఆ ములక్కాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని జిప్ కవర్‌లో డీప్ ఫ్రిడ్జ్‌లో నేనిలా స్టోర్ చేసుకుంటాను. ముందుగా ములక్కాయలను కూడా నీళ్ళల్లో వేసి కొంచెం సేపు ఆ నీళ్ళల్లోనే ఉంచాలి. ఐస్ అంతా కరిగిపోయి మామూలుగా వచ్చేస్తాయి ములక్కాయ ముక్కలు. ఈలోపు నేను ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుంటున్నాను. ఆనియన్ పీల్ ఔట్ ఉంటుంది కదా! ఆ పీల్ మొత్తం నేను స్టోర్ చేసుకుంటాను వాటర్‌లో. 2 డేస్ నానబెట్టేసి వడేసుకుని మొక్కలకిస్తాను. మొక్కలైతే హెల్తీగా పెరుగుతాయి. ఆనియన్స్‌ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని, పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసుకున్నాను. టమోటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కర్రీలోకి చింతపండు కొంచెం నానబెట్టుకుంటున్నాను. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మా హస్బెండ్ అయితే పులుసు కూరలే ఎక్కువగా తింటారు. ఇలా ఫ్రై చేస్తే అస్సలు నచ్చదు. ఎక్కువ ఇంట్లో పులుసు కూరలే వండుతాను నేను. చింతపండుని నానబెట్టుకున్నాను. గిన్నె తీసుకుని గిన్నెలో కట్ చేసుకున్న టమోటాలు, ఆనియన్, పచ్చిమిర్చిని ఆ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న ములక్కాయ ముక్కలను కూడా వేసేసుకుని తగినంత ఉప్పు, ఇలాంటి పులుసుల్లోకి కల్లుప్పు వాడితేనే టేస్ట్‌ని ఇస్తుంది. తగినంత కారం కూడా యాడ్ చేసుకుని, పసుపు యాడ్ చేసుకుని, నూనె కూడా యాడ్ చేసుకుని, ఒక్కసారి తిప్పుకుని చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే చింతపండు, నీళ్లు కలిపి మొత్తం పోసేసాను ఆ గిన్నెలోకి. చింతపండు గుజ్జుని పోస్తారు కొంతమంది. ఇలా కూడా చేసుకోవచ్చు. వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవడమే. కర్రీ ఉడకడానికి టైం పడుతుంది. ఎందుకంటే ముక్కలన్నీ నీళ్ళల్లో ఉడికి కర్రీగా అవుతుంది. స్టవ్ ఆన్ చేసుకుని అన్నీ కలిపిన ఆ గిన్నెని స్టవ్ పై పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈలోపు మార్నింగ్ జ్యూస్ కోసం గిన్నెలో వాటర్ పోసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని స్ట్రాబెర్రీని క్లీన్ చేసుకుంటున్నాను. 2 టైమ్స్ ఇలా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్ట్రాబెర్రీని. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని కూడా మిక్సీ జార్‌లో యాడ్ చేసుకోవాలి. ముక్కలతో పాటు ముందే కాచి చల్లార్చుకున్న పాలను కూడా వడేసుకున్నాను. మీగడ రాకుండా మిక్సీ జార్‌లో యాడ్ చేసుకున్నాను. తీపి కోసం నేను బెల్లం పౌడర్ 2 స్పూన్స్ యాడ్ చేశాను. షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి టేస్ట్ కోసం ఇలాచీ ఒకటి యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. ఈలోపు ఒకసారి మూత తీసుకుని కర్రీని ఒకసారి తిప్పుకుని ఉడికించుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్‌ని గ్లాస్‌లో పోసుకుని పక్కన పెట్టేసుకున్నాను. జ్యూస్ అయితే మంచి టేస్టీగా ఉంది. మీకు క్రీమీగా కావాలంటే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జ్యూస్ పైన స్ట్రాబెర్రీ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది తాగేటప్పుడు. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కర్రీని తిప్పుకుని లాస్ట్‌లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని వాటర్ అన్నీ ఎగిరిపోయి కొంచెం ఆయిల్ ఏసాం కదా! ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. టిఫిన్ కోసం స్క్రాంబుల్ ఎగ్, బెర్రీ జ్యూస్ ఒక బౌల్ తీసుకుని సాల్ట్ యాడ్ చేసుకున్నాను. పెప్పర్ యాడ్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్‌లో ఉన్న ఎగ్స్‌ని కూడా తీసుకుని బౌల్‌లో ఏసిన సాల్ట్, పెప్పర్ కలుపుకొని ఒకసారి ఈ ఎగ్స్‌ని కూడా బీట్ చేసి మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. స్క్రాంబుల్ ఎగ్ అయితే చాలా బావుంటుంది. యమ్మీ ఫుల్‌గా అనిపిస్తుంది. ఎప్పుడు చేసుకునే దోస, ఇడ్లీ ఇవే కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా ట్రై చేయాలి ఇంట్లో కూడా. బీట్ చేసిన ఎగ్‌ని పెప్పర్ పౌడర్, సాల్ట్ కలిసేలా తిప్పుకుని కొంచెం పాలు యాడ్ చేసి మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ కొంచెం ఏసుకుని నెయ్యి కూడా యాడ్ చేశాను నేను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్‌తో స్క్రాంబుల్ ఎగ్ ప్రిపేర్ చేసుకోండి. టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడయ్యాక కలిపి పక్కన పెట్టుకున్న ఎగ్‌ని కూడా కడాయిలో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవడమే. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి టేస్ట్‌గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఈ టిఫిన్ ఒకసారి ట్రై చేయండి. టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఈజీగా ఉంది కదా! ఈ స్క్రాంబుల్ ఎగ్ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీరు కూడా. ప్లేట్ తీసుకుని ఫ్రై చేసిన స్క్రాంబుల్ ఎగ్‌ని కొంచెం తీసుకుని జ్యూస్ చేసి పక్కన పెట్టేసాను కదా! జ్యూస్‌ని కూడా పెట్టేసి నా హస్బెండ్‌కి ఇచ్చేసాను. బాక్స్ కూడా రెడీ అయిపోయింది. నేను చేసిన స్క్రాంబుల్ ఎగ్, జ్యూస్, లంచ్ బాక్స్‌లో కర్రీ నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.